వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, డాక్టర్ చవల నాగేంద్రబాబు, డాక్టర్ సమత అభినందించారు. అత్యాధునిక సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, వైసీపీ నాయకులు జెట్టి గురునాథరావు, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, పరిమి సత్తిపండు, గంటా సుధీర్, రావూరి కృష్ణ, సాయల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ బొరగం శ్రీను, శీలం వెంకటేశ్వరరావు, పారేపల్లి రామారావు, మోగపర్తి సోంబాబు, పరిమి రాంబాబు, షేక్ ముస్తఫా, మిడతా పెంటయ్య గౌడ్, కొండ్రెడ్డి కిషోర్, చిట్రోజు తాతాజీ, త్రినేత్ర హాస్పిటల్ బ్రదర్స్ చవల అప్పలరాజు అండ్ బ్రదర్స్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మేడం బుక్ ఇచ్చేయండి. మేడం బుక్ ఇవ్వండి. అయ్యో పట్టుదన్నా సార్ సార్ సరే సార్ సరే ఇవాళ హాస్పిటల్ ఓపెనింగ్కి త్రినేత్ర హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. ఎంతో హైఫైగా కట్టారు, బాగా కట్టారు. నాగరాజు గారిని, నాగేంద్ర గారిని అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం వాడుకోవాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఈ హాస్పిటల్ కూడా హైదరాబాద్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, ఆయన వాళ్ళందరూ డాక్టర్సే. సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు. అలాగే ఇక్కడ చాలామంది కార్యకర్తలు వచ్చారు. ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది. అందరికీ కూడా తక్కువ టైం ఉండడం వల్ల, ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోయి ఉండొచ్చు. అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ చింతల్పూడిలో ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏది చేసినా కూడా ఇవాళ భద్రాచలం కోవూరు రైల్వే గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా ప్రతి ఒక్కరు చింతల్పూడిలో రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోడ్స్ గురించి కూడా ప్రతి టైం రోడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. పీపీఏ మోడల్లో ఈ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియా, సీఎం గారి ఐడియా. ఆ రకంగానే గవర్నమెంట్ వచ్చి 2.5 నెలలు అయింది కాబట్టి అంతా వర్కౌట్ చేస్తున్నారు. ఇవాళ గ్రామ సభలు పెట్టింది కూడా టోటల్గా గ్రామంలో అన్ని స్టేట్ వైజ్ ఎంత ఖర్చు వస్తుంది, రోడ్లైనా డ్రైనేజీలు చేయాలన్నా ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు వస్తుందో ఒక స్టేట్కి
ఒక ఎస్టిమేషన్ రావాలంటే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలో తెలుస్తుంది కాబట్టి యాక్టివిటీ మెయిన్గా పెట్టడం జరిగింది. ఇవాళ ఎలాంటిదైనా కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎన్డీఏ కూటమి ముందు ఉంటుంది. మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందు పోవాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళు మన రాష్ట్రం వెనకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ మనము చెప్పడం ఏంటంటే మన రాష్ట్రం కరెక్షన్ జరుగుతుంది. ఇవాళ కరెక్షన్ అంటే పాడైనవన్నీ కూడా ఇవాళ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే పెన్షన్లు అయినా కానీ ఆన్ టైంకి, శాలరీస్ అయినా ఆన్ టైంకి, ప్రతి ఒక్క ప్రాజెక్టుల మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా ఆ ప్రాజెక్టులు ఏమేమి చేయాల్సి ఉందో ఇమ్మీడియట్గా టేకప్ చేస్తున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ చూడండి, ఇమ్మీడియట్గా టేక్ఓవర్ చేయడానికి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేస్తాము. ఢిల్లీలో కూడా మన క్యాబినెట్లో అప్రూవల్ పెట్టడానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ వచ్చే క్యాబినెట్లో పోలవరం గురించి కూడా 12,500 కోట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇవాళ మీరు చూస్తే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లైన్లో పెట్టడానికి టెండర్లు పిలుస్తున్నాం. ఇవాళ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఆగిపోయిన వర్క్స్కి టెండర్లు పిలుస్తున్నాం. అలాగే వేరే ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేవి అన్నీ కూడా టెండర్లు పిలవడానికి రెడీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు చెప్పినట్లు ప్రతి ఒక్కటి యాక్టివిటీ మీద రీకరెక్షన్ జరుగుతుంది. మీకు ఇప్పుడే చెప్పినట్లు ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ టైం చెప్పాను, ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా చాలామంది వరకు వాళ్ళు ఒక్క నిమిషం ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా బెదిరించి వాళ్ళని ఎక్కడెక్కడ ఇది చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా రాయించుకునే పరిస్థితిలో ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. కొన్ని ఫ్యాక్టరీలు చూస్తే కొంతమందితో నేను ఫ్యాక్టరీలు పెట్టేటోళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ ఉండే గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో త్రినేత్ర హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఎంపీ గారు చేస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో కూడా అటు రైతుల విషయంలో కానీ, ఇటు ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈరోజు ఏదైతే పంచాయతీల్లో రోడ్ల గురించి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ గారి నిధుల నుంచి కానీ అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి కానీ నిధులు రావడం జరిగింది. దీనికి నిదర్శనం ఏంటంటే గత 5 ఏళ్ల రాక్షస పాలనలో ఈరోజు విముక్తి పొంది ఎన్డీఏ కూటమి వచ్చింది, అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపే ఇంతటి ఈరోజు అభివృద్ధి చూస్తున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ పనిచేస్తున్నారు. దీని అంతటికి కూడా మీరు ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని మేమందరూ కూడా ఎక్కడ దుర్వినియోగం చేయకోకుండా తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. అలాగే ఎంపీ గారు గత 10 రోజుల నుంచి కూడా ఇటు పొగాకు సంబంధించి కానీ పొగాకు బోర్డు సంబంధించి అక్కడ ఎగుమతులు దిగుమతులు అలాగే అమ్మకాలు కొనుగోలు విషయంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి రైతులకు మంచి వెసులుబాటు కల్పించారు. అలాగే పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా చేస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటున్నారో మీ అందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో 16,700 కోట్లు ఈరోజు బకాయి ఉంటే గత ప్రభుత్వం వాటిని వదిలేసి వెళ్ళిపోతే మనం గత 10 రోజుల క్రితం వాటిని విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే అభివృద్ధి ముందుకెళ్తుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల వరకు ఎన్డీఏ కూటమి ఇదే విధంగా కొనసాగించి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మన మహేష్ గారు మన ఎంపీ మహేష్ గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 2-3 సీజన్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఆయన అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం చాలా హర్షణీయం, చాలా ఆనందకరం. తప్పకుండా దీన్ని కూడా ఆయన నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం. త్రినేత్ర హాస్పిటల్ ఫౌండర్ అండి. మా మిసెస్ డాక్టర్ సమతా చావ్లా ఈఎన్టీ సర్జన్ అండి. ఈరోజు త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ
మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ నగర ప్రజలకు నేను సుపరిచితుడిని. గత 5 సంవత్సరాల నుంచి కోవిడ్ ముందు నుంచి త్రినేత్ర హాస్పిటల్ నడుపుతున్నాము. అక్కడ ఓన్లీ చిన్నపిల్లలు ఏంటి ఫెసిలిటీస్ వరకు ఇవ్వగలిగామండి. ఇప్పుడు నుంచి మోడర్న్ పద్ధతుల ప్రకారం మల్టీ స్పెషాలిటీ రూపంలో మేము అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాను. ఈవెన్ వెంటిలేటర్స్ కానీ, డయాలసిస్ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అందుబాటులో తక్కువ ఖర్చులో అయ్యేలాగా మేము ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ పాత హాస్పిటల్కి మనకు ఆరోగ్యశ్రీ సేవలు ఉన్న ఈ కొత్త హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. కొద్ది త్వరలో తీసుకొస్తాం కూడా. ఉందండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ సర్జరీస్ ఉన్నాయండి. ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు అందుబాటులో మోడర్న్ పద్ధతుల రూపంలో అందిస్తాము. చేసిన ప్రజానికాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారు పోలవరం ఎమ్మెల్యే గారు చెడి బాలరాజు గారు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను హాస్పిటల్ తరపు నుంచి. నేను డాక్టర్ సమత, ఈఎన్టీ సర్జన్, త్రినేత్ర హాస్పిటల్ అండి. కొత్తగా త్రినేత్ర మల్టీ స్పెషాలిటీకి స్టార్ట్ చేశాను. ఎంపీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఇలా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాము.